ఆ మంచి యేసయ్య ఈ సిబిసిలో మేమందరము నీ గురించి తెలుసుకోవడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మేము విన్న కథలు, పాటలు అన్నీ కూడా మాకు జ్ఞాపకం ఉండేలాగా సహాయం చేయండి. రేపటి దినం కూడా మేమందరము నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయండి. అలాగే నుండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు తండ్రి, కృపగలమైన యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన వ్యక్తిమైన నామం బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ నూతన ప్రాంతంలో ప్రభువా గడిచిన దినం నేటి దినం నా తండ్రి నేను మీకు మహిమకరంగా ప్రభువా సిబిసి జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. చేర్చబడిన బిడ్డలు మీతో ప్రార్థన చేస్తున్నాం. రెండుటువంటి మాత్రమే మీతో ప్రార్థన చేస్తున్నాం. అన్న ఇదిగో ప్రభా, కానీ మేము మిత్రులు జరిగినప్పుడు నా తండ్రి అది శ్రేష్టమైనటువంటి భూమిలో పడే రీతిగా ప్రభా ఆ భూమిని మీరు సారవంతంగా చేయగలిగినట్టు చూపించండి. ఇంతవరకు పాడిన పాఠకాలు నయపరచబడ్డారు. అందుని బట్టి మీకు వందనాలు. నేను ఇప్పుడు మధ్యాహ్నం ప్రభావ పక్ష ద్వారా ప్రభావ నేను ఎవరిమైనా మాట్లాడే ప్రభావ నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడగలుచుకున్నారు. ఆ మాటలు ప్రభావ అందరికీ అర్థమయ్యే రీతిగా మా హృదయంలో పదిలపరుచుకున్న రీతిగా సహాయం చేయమని మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట అడిగి వెళ్ళి మా పేరు పర్వతండి. ఆమేన్. హలో, ఎవరో వచ్చారు మన దగ్గరికి, పిలిచేద్దామా? అందరూ వెళ్ళండి, సరిగ్గా కూర్చోండి. మీరు సరిగ్గా కూర్చోండి. వీళ్ళు మాట్లాడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. చేతి కట్టేసుకోండి. హలో, బయటకు వస్తావా? సిగ్గేస్తుందా? కాదు, నిన్ను చూడటానికి వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. వచ్చేస్తావా? సిగ్గేస్తుందా? కాదు, తీసేస్తున్నా. నువ్వు అలా సిగ్గుపడితే ఎలా చెప్పు? ఏమైంది నీకు? సరే, వెళ్ళిపోతావా? పంపించేనా? కాదు. హలో, నేను కనిపిస్తున్నానా? సరే, లేకపోతే ఇలా నీ క్లాస్లో పెట్టుకొని మాట్లాడతావా? ఏ వస్తుందా? తప్పు, అట్లా అనకూడదు. ఏం వాసన వస్తుంది? సెంట్ వాసన వస్తుందా? సరే సరే, ఓకే. తీసేస్తున్నా. అరే ఏంటో అరుస్తున్నావు? మరే తప్పు, అలా అనకూడదు. కానీ
సరే బాగుందమ్మా. ఏ ఏ బాగాలేదండి, ఏం రోగం అంటుంది వేస్తా. ఓకే, పిల్లలకి హాయ్ చెప్పి. హలో, బాగున్నావా? చాలా బాగుందంట. మీరు బాగున్నారా? హాయ్ చెప్పేసేయండి, చేతులు కట్టేసేయండి. చేతులు కట్ట. వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు? 2 రోజుల నుంచి మా పిల్లలు. నేను చెప్తున్నాను తెలుసా? చూసుకో, ఎవరన్నా చేతులు కట్టుకోకుండా కూర్చున్నారేమో. ఎవరు వెనక్కి కూర్చుందా? ఎవరు కళ్ళద్దాలు పెట్టుకుందా? ఏ కలర్ చెప్పు? గ్రీన్ గ్రీన్ కలర్ డ్రెస్ అంట. ఓకే సరే, అక్క కూడా చేతులు కట్టేసుకుంది. ఎవరు? కర్రోడా? చేతులు కట్టుకోరే కర్రోడా? కర్రోడు అయ్యో అట్లా అనుకుంటు. సరే కానీ నిన్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఎందుకోసం వచ్చారు? సిబిసి అంటే దీనికి చాలా ఇష్టం అంట. మాకు కూడా సిబిసి అంటే చాలా 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 ఇష్టం. నీకెందుకు ఇష్టం? సిబిసి అంటే ఏమిటి? సిబిసి సిబిసి అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? ఏం తెలుసు? సిబిసి అంటే ఏంటి? చికెన్ బిర్యానీ. సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటర్ అంట. అవునా? అదేనా? ఈరోజు ఏం తిన్నారు? ఈరోజు బిర్యానీ తిన్నారని, రోజుకో బిర్యానీ పెడతారని చికెన్ బిర్యానీ అనుకుంటుంది. చిచ్చి, సిబిసి అంటే అది కాదు. సిబిసి అంటే పిల్లలు ఏది? చిల్డ్రన్ బైబిల్ క్లబ్. క్లబ్ చిల్డ్రన్ బైబిల్ క్లబ్ సిబిసి అంటారు. ఓకే సరే, కానీ సిబిసిలో నీకేం నచ్చింది? నచ్చిందా? నువ్వు వద్దావా పరాశాంతి? ఎప్పుడు వచ్చేసావా? మరి ఎక్కడికి వచ్చినావు? వెనకాలే కూర్చున్నావా? ఎందుకు వెనకాల ఎందుకు కూర్చున్నావు? వెనకాల కూర్చుంటే కూర్చున్నావా? బొబ్బటి కావాలా? బొబ్బటి కోసం వచ్చారు మీరు? ఎందుకోసం వచ్చారు? క్లాసెస్ కోసం వచ్చారు కదా? తెలుసా? వీళ్ళు క్లాసెస్ కోసం వచ్చారు. చూడు, సరే కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక మంచి విషయం చెప్తుందంట. వింటారా? వింటారా? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ స్కూల్ దగ్గర ఒక చెట్టు దగ్గర ఒక పాము పుట్టిందంట. ఏమైంది? నువ్వు ఒకరోజు ఆడుకుంటానికి అక్కడికి వెళ్ళినావు. ఆడుకుంటానికి ఎక్కడికి వెళ్ళిందంట? పాము పుట్ట దగ్గర ఎవరైనా ఆడుకుంటారా? నాకెందుక? సరే, ఎవరైనా గ్రౌండ్ లో ఆడుకుంటారు, పాము పుట్ట దగ్గర కాదు. సరే, నువ్వు ఆడుకుంటా అనుకో, కానీ
ఎందుకంత కోపంగా అరుస్తున్నావు? సరే, అట్లా అరవకుండా మామూలుగా చెప్పు. సరే, ఏమైంది? పిల్లలు ఎక్కడికి వెళ్ళింది? స్కూల్లో ఆడుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? పాము పుట్ట దగ్గరికి వెళ్ళింది. ఆడుకుంటూ ఆడుకుంటూ పాము పుట్ట దగ్గరికి వెళ్ళగానే అప్పుడు ఏం చేసావు? స్కూల్లో క్రికెట్ ఆడతారు. అక్కడ పడిన బాల్స్ ఎవరు తీసుకోరంట. క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ ఎవరైనా బాల్స్ పడితే ఆ బాల్స్ ని ఎవరు తీసుకోరంట. ఎందుకని? పాము పుట్ట అక్కడ మళ్ళీ పాములు వస్తే భయం కదా పిల్లలకి, భయం అని ఎవరు తీసుకోరంట. అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఏమైంది? నీకొక బాల్ కనిపించిందంట. ఏం చేసావు? ఆ బాల్ తీసుకొని ఏం చేసావు? ఆ బాల్ తీసుకొని క్రికెట్ ఆడావా? క్రికెట్ ఆడామంటే నీ తలకే అంటది కాదు. ఏంటి అలా మాట్లాడుతావు? సరే, బాల్ తీసుకొని ఏం చేసావు? బాల్ తీసుకొని పట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలోకి తొంగి చూసి కాదు, ఇవాళ చూసావు కానీ నేను చూస్తున్నా. పుట్టలో తొంగి చూసి ఆ బాల్ని కాదు, ఇక్కడేమో నేను చెప్పు. ఆ బాల్ని పొట్టలో వేసిందంట. ఏమైంది? కాదు, పొట్టలో ఏమేసింది? క్రికెట్ బాల్ పొట్టలో వేసిందంట. అప్పుడు పొట్టలో నుంచి ఎవరు వస్తారు? పాము వచ్చి పుష్పడి కాటేసిందా? నాకు ఆనందం కాదు కానీ ఆ క్లాత్ సరిగ్గా తీస్తున్నారులే కానీ ఆ బాల్ తీసుకొని పుట్టలో వేసిందంట. పుట్టలో నుంచి పుష్పని పాము వచ్చి ఒక్కటేసి ఉంటుంది. అంతేనా? నాకు ఆనందం కాదు, అదే జరిగిందా? పుట్టలో ఒక హోల్లో బాల్ వేస్తే బాల్ ఇరికిపోయిందంట. పాము బయటికి రాలేదు కదా, అందుకని పాము బయటికి రాలేదు. అవునా? మరి అప్పుడు ఏం చేసావు? మళ్ళీ బాల్ వేయటం ఎందుకు, తీయటం ఎందుకు? సరే, నాకు ఎందుకులే కానీ అప్పుడు ఏం చేసావు? బాల్ తీద్దామని చీత పెట్టిందంట. అమ్మో, పాము పుట్టలో ఏం చేసింది? బాల్ తీద్దామని చెయ్యి పెట్టిందంట. అప్పుడు ఏమైంది? చెయ్యి పెట్టగానే బుస్సుమని వచ్చి పాము కాలింది. పాము పొట్టులో చేయి పెడితే పాము కాటేదా? వేసిందే కదా? పాలు అడ్డుపడింది కదా, పైకి రావడానికి పాముకి ప్లేస్ లేదు. తినేమో బాల్ తీయడానికి చేయి లోపల పెట్టడానికి లోపల పెట్టి చూస్తా ఉండట. అప్పుడు ఏమైంది? పక్కన పక్కనే అరే పాము పుట్ట ఎలా ఉంటుంది? ఒక్కటే హోల్ ఉంటుందా? పొడవుగా చాలా హోల్స్ ఉంటాయి కదా. ఇంకొక హోల్లో నుంచి బయటికి
తను బాల్ వేసింది. మళ్ళీ బాల్ తెద్దామని చూసేలోపు వేరే హోల్లో నుంచి పాము వచ్చిందంట. పాము వచ్చి తన వెనక పడుతుంటే పరిగెత్తుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. అప్పుడేమైంది? మీ మమ్మీ చూసి దీనికోసం వీళ్ళ మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అప్పుడేమైంది? ఆ పాము మీ మమ్మీని చూసి ఏమైంది? హలో, ఏమైంది? పాము వీళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చింది. ఏమైంది చెప్పు, ఏమైంది? మా మమ్మీని అయ్యయ్యో వీళ్ళ మమ్మీని కాటేస్తుందంట. అప్పుడేమైంది? మీ మమ్మీ ఏమైంది? ఏమైందా? వాళ్ళ మమ్మీ చనిపోయిందంటున్నా. ఆ పాము కాటేయగానే వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఇప్పుడు నీకు మమ్మీ లేదా? సరే సరే, సారీ, నాకు కూడా మా మమ్మీ లేదు. సరే కానీ మరి అప్పుడు ఏమైంది? చెప్పు, ఈ విషయం ఎందుకు చెప్పావు? నీ వల్ల నీ మమ్మీ చనిపోయింది. మనందరి వల్ల. చూసారా, దీనివల్ల ఎవరు చనిపోయారు? వాళ్ళ మమ్మీ చనిపోయింది. కానీ మనందరి వల్ల ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? మనందరి వల్ల యేసయ్య చనిపోయాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పావు? మనందరి వల్ల యేసయ్య చనిపోయాడు. ఎందుకోసం చనిపోయాడు మనందరి వల్ల? మనం చేసిన తప్పులు బట్టి యేసయ్య చనిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? యేసయ్యకి సారీ చెప్తే మన తప్పులన్నీ యేసయ్యకి మనం సారీ చెప్తే మన తప్పులన్నీ క్షమించేస్తాడు. ఇంకెప్పుడు తప్పులు చేయను యేసయ్య అని యేసయ్యతో చెప్పేద్దామా? నువ్వు చెప్పేవా? ఆ రోజే తిను వాళ్ళ మమ్మీకి అలాగే యేసయ్యకి సారీ చెప్పిందంట. మరి నువ్వు ఇంకా తప్పులు చేయకుండా మంచి బిడ్డగా ఉంటున్నావా? ఏ తప్పులు చేయట్లేదా? మరి కోపడుతున్నావు కదా, అది కూడా పాపమే తెలుసా? ఇంకెప్పుడు అదిగో ఇప్పుడే చెప్పానా? కాదులే, అలా కూర్చుంటాను. కోపడకూడదు నువ్వు కూడా, సరేనా? ఇక నుంచి మంచి బిడ్డగా ఉండకూడదు, ఓకేనా? వీళ్ళందరూ కూడా మంచి పిల్లలుగా ఉండాలి. పిల్లలు మీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తారా? ఇస్తారా? వెనకాల ఆనందంగా ప్రోగ్రామ్స్ చేసి చేసి పాపం బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, అందుకని అశోకంగా దొరుకుతున్నాడు. పాపం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లే, వాళ్ళిద్దరూ అలాగే ఉంటారు. సరే కానీ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా?
మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? కొద్దిగా కొంతమంది పెద్దవాళ్ళు ఏడుస్తూ చెప్పారు, సారీ యేసయ్య, ఎప్పుడు తప్పులు చేయలేసయ్యా అని చెప్పారు. ఆనందన్న క్లాస్ పిల్లలు కూడా కొంతమంది యేసయ్యకి తమ హృదయాలు మిగిలిన వాళ్ళు కూడా యేసయ్యకి తమ పిల్లలు. మీరందరూ మీ హృదయంలో యేసయ్యని పిలిచారా? ఎంతమంది ఈ రోజు నుంచి యేసయ్య పిల్లలుగా ఉంటారు? ఏమని చెయ్యొద్దండి, ఇయాక కూడా చెయ్యొద్దండి. ఎవరు వీళ్ళక్క కూడా ఫోటో తీస్తున్నాడే. ఏ తమ్ముడు, నీ హృదయం అంటే యేసయ్యకి ఇచ్చావా? ఇంకా ఇవ్వాలా? ఇస్తాడా? బయట తక్కున్నాయని మరి మనకు కనపడలేదుగా. ఆయన కూడా ఎవరు కలవాడంట. అదే అంటరా ఆడు బలి ముద్దుకున్నాడంట. ఆడి పేరు కూడా ఆనందంట. మళ్ళీ ఆనందంగా ఉన్నాడా? సరే, షేకాన్ని అందిస్తావా? షేకాన్ని ఇదిగో, షేకాన్ని ఇస్తే ఇవ్వు, కానీ ఆడి మీద పడి కమ్మవద్దు, సరేనా? నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పను, జాగ్రత్త మీద పడింది. నువ్వు వాడిని భయపెట్టావంటే మాత్రం ఇంకోసారి నేను తీసుకురాను. సరే సరే, ఆలోచన చెప్పినా జాగ్రత్త చెప్పినా ఏమైంది? ఆరు ప్యాకెట్ తెచ్చిపోయి ఉంటుందిలే కానీ సరే బాయ్ చెప్పేసాయి. వీళ్ళంతా నిజంగా మంచి పిల్లలుగా ఉంటారు. చూడు, కావాలంటే చేతులు కట్టేసుకుంటారు, నోటి మీద వెళ్ళేసుకుంటారు, తలలు పూర్తిగా కిందకి వచ్చి దొంగ చూపులు అస్సలు చూడరు, కళ్ళు మూసుకుంటారు. అందరు కళ్ళు మూసేయండి. చూడు, నిజంగా వీళ్ళంతా యేసయ్య పిల్లలు. అందరూ తలలు వంచేయండి, కళ్ళు మూసేయండి. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడదు, ఎవ్వరు దొంగ చూపులు చూడదు. అందరూ కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసేయాలి. మన మధ్యలో ఉన్న ఆనందంగా ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసేయండి అందరూ. అందరూ కళ్ళు మూసారు. కలవచ్చండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మీ వందనాలు. మేము చేసిన తప్పుల నిమిత్తము మీరు శిక్ష అనుభవించారు. యేసయ్యా, నేను నా పాపాలని మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నన్ను క్షమించండి.
నా హృదయంలోకి మీరు రండి. ఇప్పటి నుంచి మీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పడుతున్నాయి అంతే చూపించింది. రెండవ పాట తప్పులే తాగే కాదు. సరే ఈ పట్టు చెప్తా తాగబాక ఇందులో పోయి పోయి ఇరా అప్పుడు చూపి తీసుకో మొదలు పెట్టేది. ఓకే పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు చెప్తున్నాను, జాగ్రత్త విని తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఎవరు? ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు అలా ఉన్నారు. అనుకోకుండా ఏం జరిగిందండి, ఆ శిష్యుడు చనిపోయాడు. కాకపోతే అతనికి చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు. ఎప్పుడు తీరుస్తావు అప్పు? ఆయన అప్పు చేసి చనిపోయాడు, ఎప్పుడు తీరుస్తావు అంటే ఆవిడ అంటది, అయ్యా ఇచ్చేస్తాను, ఎప్పుడు ఇచ్చేస్తాను, ఇదిగో కొంత టైం ఇస్తున్నా, అప్పు తీర్చలేదా మీ ఇద్దరు బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతాం, ఉదయ ముప్పైగా తీసుకెస్తాను అని ఆవిడ అదే పడతా ఉంది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, చెప్తుంది, అయ్యా పిల్లలు బయట తీసుకొచ్చేసారు, మా దగ్గర పుట్టానికి ఏమీ లేవు, నా ఇద్దరు బిడ్డలు వాళ్ళు తీసుకెళ్ళిపోతా అన్నారు, నువ్వేమా సహాయం చేయాలి. అమ్మా ఇంట్లో ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేవా? చిన్న రూమ్ ఉంటుందంతే. అయితే ఒక మంచి ఎదురింటి వాళ్ళ దగ్గర, వెనకింటి వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర ఇలాంటి పాత్రలు తెచ్చుకో అన్నాడు. తెచ్చుకొని ఆ నూనె అందులో పోయి అన్నాడు. పిల్లలు తీసుకొచ్చుకుంది, పాత్రలో నుంచి నూనె అలా పోసేసింది. పాత్ర నిండిపోయింది, నూనె ఏమైపోయింది, ఆగిపోయింది అనిపిస్తుంది. కానీ ఇంకొక పాత్ర పెట్టగానే అలా నూనె చేస్తుంది. అయిపోయింది కదా. ఇందులో పట్టుకో, పిల్లలు మన శత్రువుని సైతం దేవుడు ఎలా చేస్తారంటే మనకు సహాయం చేశారని చేస్తారు. చూడండి, ఏమి లేవు, అరే ఉన్నాయా? ఏమి లేవు. ఏమంటారా? మీ శివులో ఉంటాయితే ఇదిగా వీడి చెవులు పిండి మరి సహాయం చేపిస్తాడు. చూడరా, ముప్పిందేనా? ముప్పిందా వద్దా? సరే టీవీ చూస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇంకా పాటలు నేర్పించినట్టయితే నేర్చుకోవాలి. అల్లది వెరీ గుడ్. వీడికి రక్షణ మార్గం దగ్గరలో ఉన్నాడు. లేకపోతే ఏమైంది? ఏమైంది చెప్పు. ముక్కు పెట్టరాదు. సరేనా? ఈరోజుకి ఇది చాలా కింద పెట్టు, కింద పెట్టు. ఇలా చెవులకి సహాయం చేస్తారు కదా. మన దేవుడు సహాయం చేసే దేవుడు. పిల్లలు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు.
ఆశ్చర్యకాలు ఏమి లేవు, కానీ చూడు ఎలా వస్తాయి, ఏమీ లేవు, కానీ అలా వస్తాయి. మన దేవుడు ఆశ్చర్యకాలు చేసేవాళ్ళ. సరేనా? నువ్వు నేర్చుకున్నావు కదా, నీకు మంచిగా ఉంటావు కదా, సైలెంట్గా ఉంటావు కదా, సూపర్ రా. నువ్వు బాగా ఏం చేసావు? వండర్ఫుల్గా ఏం చేసావు? ఎక్స్ట్రాడినరీ నిజపరుచుకున్నావు. పో, నువ్వు ఎప్పటికైనా రాజు కింద తెచ్చాడు బాగా రాజుకి రాజు ఆ రాజుకి. ఓకే, ఇప్పుడు ఎవరు చూస్తున్నానంటే గర్ల్స్ నుంచి బాయ్ బాయ్స్ ఎవరు? ఓకే, బాయ్స్ వాళ్ళు పిలుస్తారు. ఆగండి. అరే పిల్లలు పిల్లలా పెద్దలు పిల్లనా? పెద్దలా? పిల్లలా పెద్దోళ్ళా? పెద్దోళ్ళని. పిల్లలా? పెద్దోళ్ళా? పిల్లలు పిల్లలా పెద్దోళ్ళతో చెప్పండి. పిల్లల్ని ఒకటి ఓకే, ఒక మ్యాజిక్ నేను నేర్పిస్తాను. ఎవరికి నేర్పిస్తానండి? నాకు మంచిగా అనుకుంటున్నారు. అయిపోయాను. నా క్లాసులో మీలో ఒక రండి, మీ పెద్ద వాళ్ళు ఇంగ్లీష్ టాప్ వచ్చిన వాళ్ళు రండి. ఎవరికి రాక ఈ పేర్లు వస్తా చదవటం. రమ్య రామా, ఉప్పరా రమ్యానా? సమీత రా, నీకు నేర్పిస్తాను, నువ్వు వాళ్ళకి నేర్పించు. సరేనా? వెరీ గుడ్. పిల్లలు ఎంతమంది జాగ్రత్తగా ఉన్నారు? జాలి స్పెల్లింగ్ చెప్పండి రా. వెరీ గుడ్. ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కార్డు, వెనుకున్న కార్డు ముందు పెట్టేయాలి. జే ఓ వై అలా జాయ్ అనే కార్డు వచ్చేస్తుంది. ఓకేనా? జాయ్ ఎవరి దగ్గర దొరికింది అంటే కార్డు దగ్గర దొరికింది. కార్డు స్పెల్లింగ్ G-O-T కార్డ్, అలా కార్డు వచ్చేస్తుంది. గాడ్ గురించి తెలియాలంటే రోజు ఏం చదవాలి? ఏం చదవాలి? బైబిల్. బైబిల్ స్పెల్లింగ్ B-I-B-L-E బైబిల్. అలా బైబిల్ అని వచ్చేస్తుంది. తమి బైబిల్ అంతా దేని గురించి చెప్తుందంటే దేవుడి ప్రేమ గురించి చెప్తుంది. లవ్ స్పెల్లింగ్ తెలీదు, ఇప్పుడు అందరూ లేదు. పట్టుకో, వెనక నుంచి కాదు ఒకటి పెట్టు పెట్టు. L-O-V-E లవ్, అలా లవ్ అనేది వచ్చేస్తుంది. విన్నారే? ఓ లవ్ హే. L-O-V-E. పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర నిత్య జీవం ఉంటుంది. లైఫ్ LIFE L-I-F చూపించాలి. ఈ లైఫ్ అలా లైఫ్ వచ్చేస్తుంది. దేవుడి దగ్గర ఏముంటుందో తెలుసా? ఫన్, నిత్యము సంతోషం ఉంటుంది. అలా ఫన్ వచ్చేస్తుంది.
అసలు సీక్రెట్ చెప్తాను. నువ్వు ఓడిపోవాలన్నా గెలవాలన్నా ఏసీ నీతో ఉండాలి. ఏసీ నీతో ఉంటే గెలిపే, ఏసీ నీతో లేకపోతే ఏసీ నాతో ఉన్నాడు. చూడు జాగ్రత్త చూపిస్తాను. జీసస్ JESUS అలా జీసస్ దగ్గరికి వెళ్ళాలంటే ఫెయిత్ కావాలి. FAITH ఫెయిత్. FAITH ఫెయిత్. అలా ఫెయిత్ వచ్చేస్తుంది. ఓకే, ఒక నిమిషం. వీటి లక్షణాలు ఏమో నీ దగ్గర ఉన్నాయా చెప్పండి. వీటితో ఉంటావా? వీటిని నువ్వు విడిచిపెట్టకపోతే వీటిని విడిచిపెట్ట. వీటితో కొనసాగుతావా? వీడే కావాలా? మరి ఏ స్థితి దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావా? ఎస్, చిన్న ప్రయత్నిస్తూ ఇసేయాలన్నప్పుడు చూపించండి అన్నా. మీరు కూడా వాళ్ళని అనుకున్నావు కూడా విడిచిపెట్టండి. ఏసే దగ్గర తప్పరావు. ఏసే దగ్గర మీ తప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టినట్టున్నా మళ్ళీ కొనసాగుతావా? అలా పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి దూరంగా ఉండాలి? ఏసీలో దేంతో కొనసాగాలి? ఎవరికి దూరంగా ఉండాలి? ఏసీలో దేంతో కొనసాగాలి? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరికి దూరంగా ఉంటావు? ఏసీలో విశ్వాసంతో కొనసాగాలి. కొనసాగవా? నువ్వు కొనసాగి ప్రార్థన మారిపోతావు. నిజం. ఎస్. ఇప్పుడు మీ స్నేహితుడిని నేను తెచ్చుకో. రైట్. టైంను బట్టి మిగతా రేపు చూద్దాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు ABC క్లాస్లో ప్రభువా తోడుగా ఉండి ఇంతవరకు నడిపించిన విధానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా నీ దాసులు, నీ సేవకులు ప్రభువా, ఇదిగో నాయన బిడ్డలకు నా తండ్రి, అయా ఇదిగో నా తండ్రి, మరి మంచి మాటలు బోధించారు ప్రభువా, చక్కని పాటలు ఆయన నేర్పించారు. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, అయా ఇదిగో నా తండ్రి, ఈ దినం మా ప్రభువా మీ ప్రకారం జరిగించారు. రేపు 3వ రోజు నాయన, రేపు కూడా నీ మహిమార్థమై జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా నిదాన సేవకులు ప్రభువా బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గంలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిచర్యని, కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. CBC క్లాసులకి చేసిన చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను అయా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా నాయన యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, పసి పిల్లలను జ్ఞాపకం చేసుకున్న ఆయన, సంటి పిల్లలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము నాయన వాతావరణాన్ని కూడా అనుకూలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అశ్రేష్టమైన నామములు అయా ఈ దినం భోజనాలు సిద్ధపరిచిన కుటుంబాలను దీవించండి. పలహారం పంపించినటువంటి నూతనకి ముఖేష్ కన్నా కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుని కృప, ఈ సువార్త ప్రకటించినటువంటి జన సేవకులకు చక్కని కీర్తనలు,
మాటలు నేర్పినటువంటి దైవజనుల కుటుంబాలకు పరిచర్యకును ఈ దిన భోజనాలు సిద్ధపరిచిన కుటుంబాలకు పలహారం ఇచ్చినటువంటి కుటుంబాలకు తోడయుండి కాపాడును గాక.